అమ్మవారు శివుణ్ణి ఆక్షేపించింది ఏమనో తెలుసా? నీకు కట్టుకుందుకు బట్టలు కూడా లేవు, సరిగ్గా దిగంబరుడుగా ఉంటావు, నేను కాబట్టి చేసుకున్నాను, నేను ఎవరు చేసుకుంటారు? పులితోలు కడతావు, ఏనుగుతోలు కడతావు, ఇంకేం లేవు, రెండే బట్టలు అంటే ఆయన అన్నట్ట పులితోలు ఏనుగుతోలు రెండు దాచిపెట్టాయి, నేను ఏం కట్టుకుంటానో నీకు చూపిస్తానంటే ఈవిడ కావాలనే పులితోలు ఏనుగుతోలు అయ్యవారికి దొరకకుండా చేసింది. ఈవిడ స్నానం చేసి వచ్చింది కైలాస మానస సరోవరంలో. ఆ తువ్వాలు ఉంటుంది కదండి, అమ్మవారు తుడుచుకున్న తువ్వాలు, అది ఆరేసింది అక్కడ. ఆయన వెంటనే దాన్ని ధరించాట వస్త్రంగా. అమ్మవారు స్నానం చేసి తుడుచుకున్న తువ్వాలని శివుడు ధరించాడు. అదేమిటి అంటే ఇది అచ్చం పులితోలు ఏనుగుతోలు రెండు కలిపినట్టుగా ఉంది అన్నట్టు. ఎందుకని? అమ్మవారు ఒంటి నిండా పసుపు రాసుకుంది కాబట్టి ఆ తువ్వాలకి పసుపు సారాలంటే. అమ్మవారు కస్తూరి తిలకం దిద్దుకుంది కాబట్టి కాటుక పెట్టుకుంది కాబట్టి నల్లటి సారలు కూడా అంటే నల్ల సారలు పసుపు సారలు ఉంటే పులితోలే కదా. అమ్మవారు పరమానంద పడిపోయింది. పోయింది ఇల్లు బంగారంగా, దేవాతి దేవుడివి మహానుభావుడివి, నేను తుడుచుకున్న తువ్వాలు